దశరథ్ని చంపబోతున్న జ్యోత్స్న నిజ స్వరూపం అందరి ముందు బయటపెట్టిన దీప. నిజం తెలిసి పారిజాతాన్ని గెంటేసిన శివనారాయణ. ఇందుకు ఏం జరిగింది? దశరథ్ని జ్యోత్స్న చంపటం ఏంటి? అసలు అలా చేయాలని ఎందుకు అనుకుంది? మరి ఆ విషయం దీపకెలా తెలిసింది? ఎలా బయట పెట్టింది? పారిజాతాన్ని శివనారాయణ ఎందుకు బయటకు గెంటారు? అలా గెంటడానికి కారణం ఏంటి? ఏం నిజాలు బయటపడ్డాయి? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. కార్తీక దీపం ఇది నవవసంతం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి. మీరు ఇలా ఆల్ ట్యాప్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియోని మీరే ముందుగా చూడగలుగుతారు. మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక పారిజాతం జ్యోత్స్న కలిసి చేసినటువంటి ప్లాన్ని కార్తీక్ అయితే తిప్పికొట్టాడు. ఒక రకంగా పారిజాతానికి హింట్ కూడా ఇచ్చాడు. ఇంకొకసారి పిచ్చి పిచ్చి వేషాలు వేయటం, దీపని ఇరికించాలని చెప్పి ఈ వంటగదిలోకి వచ్చి ఏదేదో చెయ్యాలనుకోవటం మాత్రం చేయకండి. ఎందుకంటే నేను ఆల్రెడీ వంటగదిలో ఒక సీసీ కెమెరా ఫిక్స్ చేసి పెట్టాను అని చెప్పి ఇక పారిజాతానికి చెప్పేశాడు కార్తీక్ అయితే. దాంతో ఇక పారిజాతం కంగారు పట్టమే కాదు, ఒక రకంగా జాగ్రత్త కూడా పడాలి అని చెప్పని అనుకుంటుంది. ఇక అందరి ముందు పారిజాతమే ఫూల్ అవడంతో జ్యోత్స్న పారిజాతంతో, ఏంటి నీకు కూడా వీడియో చూపించాడా అని అడుగుతుంది. అవునే, వీడియోనే చూపించాడు. అమ్మో అమ్మో, వాడు మామూలుడు కాదే బాబు అని చెప్పని అంటుంది ఇక పారిజాతం. నిజమే, నాకెందుకో గ్రాని బావ ఆలోచన విధానం మారిపోయింది అనిపిస్తోంది అని అంటుంది. ఏమోనే, ఏం మారటమో ఏమో కానీ నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు. అసలు కార్తీక్ గాడు ఎక్కడి నుంచి వీడియోలు తీస్తున్నాడు, ఎక్కడి నుంచి చూస్తున్నాడు, అసలు ఎక్కడ ఏది జరిగినా కూడా వాడి దగ్గర వీడియో ఉంటుందేంటే అని చెప్పని అంటుంది. సర్లే, మనం అలర్ట్గా ఉందాం అని చెప్పేసి ఇక జ్యోత్స్న అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పారిజాతం కూర్చుని దాస్ గురించి బాధపడుతూ ఉంటుంది. అలా బాధపడుతూ దశరథ్ దగ్గరికి వెళ్ళి, దశరథ, దాసు గురించి ఏమైనా తెలిసిందా? ఎంక్వైరీ చేసావా దశరథ అని చెప్పని అంటుంది. చేశాను పిన్ని, దాస్ గురించి ఎంక్వైరీ చేస్తూనే ఉన్నాను, కానీ ఎక్కడా ఏ రిజల్ట్ కనిపించలేదు. అసలు దాసుని ఎవరు కొట్టారు, ఎందుకు కొట్టారు, వాళ్ళు అలా కొట్టాల్సిన అవసరం ఏంటి అనేది తెలిస్తే అసలు దాస్ ఎక్కడికి వెళ్ళాడనేది మనకు ఒక ఐడియా వస్తుంది. కానీ దాసుని ఎవరు కొట్టారో తెలియట్లేదు కదా పిన్ని అంటూ ఉంటే, అవును దశరథ, అదే బాధగా ఉంది నాకు. పిచ్చి కన్నా అసలు ఎవరి జోలికి వెళ్ళడు, ఎవరితోనూ గొడవలు పడడు, కానీ వాడిని ఎందుకు ఇలా టార్గెట్ చేశారో అర్థం కాలేదు. సరే, కాస్త చూడమని చెప్పు ఆ కార్తీక్కి కూడా అని చెప్పని అంటుంది. సరేనమ్మా, అలాగే చెప్తాను పిన్ని అంటాడు దశరథ్. ఇక కార్తీక్ని పిలిచి, కార్తీక్, దాస్ గురించి ఏమైనా తెలిసిందా అని అంటే, లేదు మావయ్య, నేను ఎంక్వైరీ చేస్తూనే ఉన్నాను అని చెప్పి అంటాడు. కొంచెం త్వరగా దాస్ గురించి కనుక్కో, ఎందుకంటే దాసు ఎక్కడున్నాడో తెలిస్తేనే చాలా సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది, కొందరి గురించి పూర్తిగా అర్థమవుతుంది అని చెప్పని అంటాడు ఇక దశరథ్ అయితే. అలా అన్న తర్వాత ఇక అక్కడి నుంచి కార్తీక్ వెళ్ళిపోతాడు, దశరథ్ వెళ్ళిపోతాడు. కానీ వీళ్ళిద్దరి సంభాషణ విన్న జ్యోత్స్న మాత్రం ఆలోచనలో పడుతుంది. డాడ్ ఇప్పుడు మళ్ళీ దాస్ గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు? అసలు డాడ్కి దాసు గురించిన ఆలోచనే ఎందుకు వస్తోంది? ఎందుకు ఇలా చేస్తున్నారు? అనవసరంగా నా మనస్సుని చాలా చాలా కలవర పెడుతున్నారు. ఒక రకంగా నేను టెన్షన్ పడడానికి డాడే కారణం అయిపోతున్నారు అని చెప్పని అనుకుంటూ, సరే ఏం చేయాలో అదే చేద్దాం, చూద్దాం. ఇప్పుడు ఈ మాటలు కాకుండా మళ్ళీ దాస్ గురించి మాట్లాడితే డాడ్ గురించి నేను ఆలోచించాలి అనుకుంటుంది ఇక జ్యోత్స్న అయితే. అలా అన్న తర్వాత రోజు ఉదయాన్నే శౌర్య సుమిత్ర ఇంటికి వస్తుంది. అలా వచ్చేసరికి ఇక సుమిత్ర అయితే శౌర్యం చూసి, ఏమే అమ్మమ్మ ఎలా ఉన్నావంటే, అమ్మమ్మ నీకు నేను ఒక వీడియో చూపించడానికి వచ్చాను అని చెప్పని అంటుంది. ఏంటా వీడియో అని చెప్పనంటే, చూడు అని చెప్పి దీప కార్తీక్ ఇద్దరూ కలిసి స్కూటీ వేసుకుని వెళ్ళినప్పుడు తీసినటువంటి ఫొటోసు ఆ వీడియో మొత్తం చూపించి, నేనే ఎడిట్ చేశానమ్మమ్మ అంటుంది. అవునా, చాలా బాగా ఎడిట్ చేసావు, ఎంత బాగుందో తెలుసా అని చెప్పని అంటూ, ఇక్కడ నువ్వు చూడు ఎంత అందంగా ఉన్నావో అంటుంది. నేను కాదమ్మమ్మ, మా అమ్మ నాన్న చూడు ఎంత బాగున్నారో, పక్కన ఈ స్కూటీ అనగానే దాని మీద నువ్వు కూర్చోవలసిందే, ఇంకా బాగుండేది అంటే, అయ్యో నేను కూర్చుంటే నా వ్లాగ్ ఎవరు వీడియో తీస్తారు అంటుంది. వ్లాగ్ ఏంటే అని చెప్పనంటే, అవునమ్మమ్మ, నేను చిన్నిగా వ్లాగ్స్ చేస్తున్నాను, ఒక ఛానల్ కూడా పెట్టుకున్నాను అంటుంది. వెరీ గుడ్, ఏవి నీ వీడియోస్ చూపించు
అని సుమిత్ర పక్కన కూర్చోపెట్టుకుని ఒక్కొక్క వీడియో చూస్తుంది. చాలా బాగా చేసావి, నువ్వు పెంచుకునే మొక్కల గురించి, మీ ఇంట్లో మీ నానమ్మ చేసే వంటల గురించి అన్నీ చెప్తున్నావు. వెరీ గుడ్, ఇలాగే ఉండాలి, స్పోర్టివ్గా ఉండాలి అంటుంది. సరే అమ్మమ్మ, అయితే నేను నిన్ను ఒక విషయంలో పర్మిషన్ అడుగుతున్నాను అంటుంది. ఏంటి, ఏ విషయంలో అనగానే, నేను ఒక 2 డేస్లో వచ్చి మన ఇల్లంతా షూట్ చేసి మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అని చెప్పి వ్లాగ్ పెడతాను అంటుంది. సరే అయితే అని చెప్పి ఇక సుమిత్ర అనేసరికి వెంటనే శౌర్య అయితే దీప దగ్గరకు వెళ్ళి, నేను 2 డేస్లో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మళ్ళీ వస్తాను, సో నువ్వు నన్ను చాలా నీట్గా రెడీ చేయాలి, ఎందుకో తెలుసా, నేను వ్లాగ్ చేయబోతున్నాను అమ్మమ్మ వాళ్ళ ఇంటిని అని చెప్పని అంటుంది. సర్లే కానీ ముందు నువ్వు ఇంటికి పదా, పెట్టకుండా ఎందుకు వచ్చావు అనగానే, 2 నానమ్మలకి చెప్పొచ్చాను, ఇంకేంటి అనేసి అంటుంది. ఇక శౌర్య మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతుంది. ఈలోపు దశరథ్ అయితే దాస్ గురించి కొంచెం గట్టిగా ఎంక్వైరీ చేయాలి అని చెప్పని అనుకుంటాడు. అలా అనుకున్న క్రమంలోనే తన ఫ్రెండ్ అయిన సిఐకి కాల్ చేసి దాస్కి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చి తన ఫోన్ నెంబర్ కూడా ఇస్తాడు. ఈ ఫోన్ నెంబరు ఇప్పుడు ప్రస్తుతం ఇంట్లోనే ఉంది, కానీ ఇది వాడినటువంటి వ్యక్తి ఎవరెవరితో మాట్లాడి ఉంటాడో అవన్నీ కూడా తీస్తే దాన్ని బట్టి అప్పుడు మనం అతను ఎక్కడున్నాడో కనిపెట్టొచ్చు కదా అని అంటాడు. ఎస్ కరెక్టే దశరథ్, నేను ట్రేస్ అవుట్ చేస్తాను అని చెప్పేసి తన ఫ్రెండ్ సిఐ కూడా చెప్తాడు. ఇక ఆ తెల్లారే అతను ఫోన్ చేసి, దశరథ్ ఆయన ఇక్కడి నుంచి బయలుదేరి కాశీకి వెళ్ళినట్టుగా తెలుస్తోంది, ఎందుకంటే ఇక్కడ నుంచి బయలుదేరే ముందు ఆ కాల్స్లో కాశీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళకి కాల్ చేశాడు, అది క్లియర్గా తెలుస్తోంది. ఆ కాశీ వెళ్ళడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేసుకున్నాడు, సో ఆయన కాశీలో ఉండుండొచ్చు, వెతికి చూద్దాం అని చెప్పని అంటాడు. సరే అయితే అని చెప్పి దశరథ్ కాల్ పెట్టేసిన తర్వాత కార్తిక్ని పిలిచి, అరే కార్తిక్, దాస్ గురించి ఎంక్వైరీ చేశానురా, కాశీ వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకున్నాడట ఆ ముందు రోజే, సో దాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా కాశీలో ఉండుండొచ్చేమో, వెతికి చూద్దాం అంటున్నాడు మా ఫ్రెండ్ అంటే, సరే మావయ్య అంటాడు కార్తిక్. ఇదంతా కూడా జ్యోత్స్న వింటుంది. దట్ మీన్స్ దాస్ గురించి గట్టిగానే ఎంక్వైరీ చేయటం స్టార్ట్ చేశాడు దశరథ్. ఇప్పుడు దశరథ్ చేస్తున్న పనిని బట్టి చూసుకుంటే కన్ఫర్మ్గా జరిగేది ఒకటి, అదేంటంటే దాసుని దొరకబుచ్చుకోవడం. దాసు కానీ దొరికాడంటే ఇక అంతే సంగతులు అని ఆలోచిస్తూ ఏం చేయాలా అని చెప్పి చాలా మదన పడిపోతూ ఉంటుంది జ్యోత్స్న. ఇక అలా మదన పడిపోతున్న టైంలోనే దశరథ్కి అన్ఎక్స్పెక్టెడ్గా హార్ట్ స్ట్రోక్ వస్తుంది. ఒక్కసారిగా హార్ట్ స్ట్రోక్ వచ్చేసరికి అందరూ కంగారు పడతారు. ఇక దశరథ్ని తీసుకెళ్ళి తన గదిలో పడుకోబెడతారు. డాక్టర్ వచ్చి చూసి, మొన్న బుల్లెట్ తగిలింది కదా, దానివల్ల కొంచెం లైట్ స్ట్రోక్, అంతే, ఏం కంగారు పడవసరం లేదు, ఒక రకంగా స్ట్రోక్ అనాల్సిన పని కూడా లేదు, అది కాస్త స్ట్రెస్ వల్ల వచ్చిందని చెప్పొచ్చు, ఏదైనా విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారా అని అడుగుతాడు డాక్టర్. అదేమీ లేదు అని చెప్తాడు ఇక దశరథ్ అయితే. ఇక అలా అన్న తర్వాత అందరూ కూడా వెళ్ళి పడుకుంటారు. ఉదయాన్నే లేచి ఇల్లంతా కూడా చాలా నీట్గా సర్దుతూ ఉంటుంది సుమిత్ర. ఏంటి సుమిత్ర, ఇల్లంతా అంత నీట్గా సర్దుతున్నావు అని చెప్పేసి పారిజాతం అడిగేసరికి, ఈరోజు మా అమ్మమ్మ వస్తుంది, అది ఇల్లు హోమ్ టూర్ చేసుకుంటానంది అనగాని, ఒక పక్క దశరథ్కి అలా ఉంటే నువ్వు ఇప్పుడు హోమ్ టూర్ అది ఇది అంటావేంటి సుమిత్ర అంటుంది పారిజాతం. పర్వాలేదులే అత్తయ్య, అదెంత చిన్నపిల్ల, అది ఇల్లంతా తిరిగి దాని వీడియోలు అది షూట్ చేసుకుంటుంది, ఆయన గదికి వెళ్ళొద్దంటే సరిపోతుందిలే, అయినా వెళ్ళినా ఇబ్బంది ఏముంది, దాన్ని చూస్తే ఆయనకి చాలా రిలాక్స్ అవుతారు అని చెప్పని అంటుంది. ఇక ఈలోపు జ్యోత్స్న, ఎస్ ఇదే రైట్ టైం, ఇంట్లో అందరూ ఈ షూట్ హడావిడిలో ఒక పక్కకే ఉంటారు కాబట్టి ఈ టైంలోనే మా డాడ్ని లేపేస్తే, ఆయన్ని పైలోకాలకి పంపేస్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా నిజం బయటపడకుండా ఉంటుంది. దాసు దొరికి ఈయన గారికి నిజం తెలిస్తే ద నెక్స్ట్ మూమెంట్ నా లైఫ్ మొత్తం అప్సైడ్ డౌన్ అయిపోతుంది, అందుకోసమే ఇప్పుడు నేను ఈ నిర్ణయం తీసుకుంటున్నాను అనుకుంటూ ఇక జ్యోత్స్న అయితే వెంటనే ఇక దశరథ్ రూమ్ దగ్గరికి వెళ్తుంది. ఈలోపు శౌర్య రానే వస్తుంది. కార్తిక్ దీపలతో పాటు శౌర్య ఎదర నిలబడి స్కూటీ మీద వస్తూ ఉంటే సుమిత్ర చూసి చాలా సంబరపడిపోతుంది. రావడమే ఇక స్కూటీ దిగి పరిగెత్తుకొస్తుంటే, రావే అమ్మమ్మ అంటూ గబగబా దగ్గరికి తీసుకున్న సుమిత్ర, ఇక పద
ఇల్లంతా నీ కోసమే డెకరేట్ చేసి పెట్టాను. మా అమ్మమ్మ ఇల్లు అని చెప్తానన్నావు కదా అని చెప్పని అంటే, అవును ఇది మా అమ్మమ్మ ఇల్లే కదా అంటుంది. అవునే, మీ అమ్మమ్మ ఇల్లు కాబట్టే నువ్వు మీ అమ్మమ్మ ఇల్లు అని చెప్పి చెప్పుకో. చాలా నీట్గా పెట్టాను. ఇల్లంతా తిరుగు, చక్కగా వీడియోస్ తీసుకో, కానీ తాతయ్య గారి దగ్గరికి వెళ్ళకు. ఒకవేళ వెళ్ళినా ఆయన్ని విసిగించకు, ఎందుకంటే తాతయ్యకి బాగాలేదు కదా అంటూ ఉంటే దీప కూడా అదే మాట చెప్తుంది, తాతయ్యని మాత్రం విసిగించుకో అని. అలాగేలేమ్మా, దారి పొడుగునా ఇదే చెప్పావు, రాత్రంతా ఇదే చెప్పావు, నిన్నంతా ఇదే చెప్పావు, ఇదిగో ఇప్పుడు మళ్ళీ ఇదే చెప్తున్నావు అనగానే సుమిత్ర దీప వంక చూస్తుంది. ఇక శౌర్య వెళ్ళి ఇల్లంతా షూట్ చేయడం మొదలు పెడుతుంది. ఇది కిచెన్, ఇది మా అమ్మ సామ్రాజ్యం, ఇక్కడే మా అమ్మ వంట అంతా చేస్తుంది. మా అమ్మమ్మకి మా అమ్మ వంటలంటే చాలా ఇష్టం, తినను అంటూ కూడా లొట్టలేసుకుంటూ తినేస్తుంది అని చెప్పిన తర్వాత ఇక బయట గార్డెన్ ఏరియా దగ్గరకు వచ్చి, ఇది మా నాన్న సామ్రాజ్యం, ఇక్కడ కారు ఉంటుంది, మా నాన్న ఈ కార్ డ్రైవ్ చేస్తారు అని అంటూ మా అమ్మమ్మ ఇంట్లో మా నాన్న ఇంకా మా అమ్మ ఇద్దరు కూడా పనిచేస్తారు అని చెప్పగానే ఇక వెంటనే సుమిత్ర వచ్చి, అవన్నీ చెప్పకూడదమ్మా అని చెప్పనంటే, మనం చేసే పనిని మనం ఎప్పుడూ కూడా చులకనగా చూడకూడదు, చిన్న చూపు అంతకంటే చూడకూడదు అని చెప్పి నాన్న చెప్పారమ్మమ్మా అంటుంది. సరే అయితే జాగ్రత్తగా తీసుకో అని సుమిత్ర లోపలికి వెళ్ళిపోతుంది. ఇక ఇల్లంతా షూట్ చేస్తూ మొత్తానికి దశరథ్ రూమ్ దగ్గరికి వస్తుంది ఇక శౌర్య అయితే. అలా వచ్చిన తర్వాత శౌర్య వెంటనే ఆ రూమ్ దగ్గరికి వచ్చేసరికి డోర్ ఓపెన్ చేసి ఉండడంతో లోపలికి వీడియోని షూట్ చేయటం స్టార్ట్ చేస్తుంది. లోపల జ్యోత్స్న దశరథ్ని చంపటానికి తన చేతిలోకి దిండు తీసుకుంటుంది. అలా తీసుకున్నటువంటి జ్యోత్స్న ఇక ఎదురుగా ఉన్న దశరథ్ హార్ట్ స్ట్రోక్ వల్ల, అంటే కాస్త స్ట్రెస్ వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడని డాక్టర్ రెస్ట్ తీసుకోవాలని చెప్పడంతో అక్కడే పడుకుని ఉండడంతో ఇక జ్యోత్స్న అలా దిండుని పట్టుకుని వచ్చి దిండుని పెట్టి అదమ్మబోతూ ఉండగా, జో ఏం చేస్తున్నావు, తాతయ్యని డిస్టర్బ్ చేయొద్దని అమ్మమ్మ చెప్పింది అని అంటుంది. ఒక్కసారిగా జ్యోత్స్న షాక్ అయి వెనక్కి తిరిగి చూస్తుంది. తన చేతిలో ఉన్న ఫోన్ని వెనక్కి పెట్టేసుకుంటుంది శౌర్య. నువ్వేంటిక్కడ అనగానే, అదే ఇల్లంతా షూట్ చేయమని చెప్పింది నా అమ్మమ్మ, ఒకసారి అంతా చూద్దామని ఇటు వచ్చాను అని అంటుంది. ఈ విషయం గురించి శౌర్య అంత పర్టికులర్గా జాగ్రత్త తీసుకోవడానికి కారణం, ఆల్రెడీ తనని ఇంకా దీపని ఇద్దరినీ కూడా కిడ్నాప్ చేయడానికి జో వచ్చింది అని చెప్పినప్పుడు ఎవరూ నమ్మకపోవడం. సో ఇప్పుడు తను ఈ వీడియో వాళ్ళ అమ్మకి చూపించినా నమ్మాలి అంటే ఇక్కడ తనేం గొడవ చేయకూడదు అనుకుంటుంది శౌర్య. ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అమ్మమ్మ నేను ఇంటికి వెళ్తానంటే, మొత్తం షూట్ చేసేసావా అంటే, చేసేసానమ్మమ్మ నేను వెళ్తున్నాను అంటుంది. ఆగవే, నీకోసం బోలెడన్ని చేయించాను, మీ అమ్మే వండిందిలే, తినవు, నీకు తినిపించకుండా ఎలా పంపిస్తాను అంటుంది ఇక సుమిత్ర. గబగబా వడ్డించి అన్నీ తినిపించి జాగ్రత్తగా ఇక శౌర్యకి తినిపిస్తుంది సుమిత్ర. అలా తినిపించిన తర్వాత శౌర్య చాలా చక్కగా మొత్తం అన్ని తినేసి జో వంక చాలా సీరియస్గా చూస్తుంది. ఇక ఇంటికి వెళ్ళిపోతుంది. ఎప్పుడెప్పుడు దీప ఇంటికి వస్తుందా అని చెప్పి చూస్తూ ఉంటుంది. సాయంత్రానికి దీప కార్తీక్ వస్తారు. కార్తీక్ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళగానే ఇక్కడ శౌర్య అయితే దీప దగ్గర కూర్చుని, అమ్మ నీకు ఒకటి చూపించాలి అని అంటుంది. ఏంటమ్మా అది అనగానే ఇక దశరథ్ రూమ్ బయట నుంచుని శౌర్య తీసిన వీడియోని చూపిస్తుంది. ఆ వీడియోలో జ్యోత్స్న దశరథ్ని చంపటానికి దీంటుని దశరథ్ ముఖం మీద పెట్టడం క్లియర్గా కనపడుతూ ఉంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది దీప. ఎప్పుడు తీసావు, జోకి తెలుసా అంటుంది. తెలియదమ్మా, నేను కనిపించనివ్వలేదు, నీకు చూపిద్దామని వచ్చాను, వెంటనే జో అని పిలిచాను, భయపడి గబగబా కిందికి వచ్చేసింది అని చెప్పగానే ఇక ఒక్కసారిగా దీప ఇక జ్యోత్స్న తన హంట్ స్టార్ట్ చేసిందని అర్థం చేసుకుని ఉదయాన్నే వెళ్ళటమే జ్యోత్స్న చెంప చెళ్ళు అనిపిస్తుంది. ఒక్కసారిగా సుమిత్ర, ఏమైంది దీప, నీకు ఉన్నట్టుండి ఏమైనా పిచ్చి పడుతుందా అనగానే, పిచ్చే పట్టిందమ్మా, నాకు పిచ్చే పట్టింది, నా తండ్రిని చంపాలనుకున్న దాన్ని చంపకుండా వదిలిపెడుతున్నాను, ఇంతవరకు సంతోషించండి అనగానే, నీ తండ్రిని చంపాలనుకున్నారా, ఎవరు, ఆల్రెడీ మీ నాన్న చనిపోయాడు కదా అంటే, కాదు నాకు తండ్రి లాంటి దశరథ్ గారిని చంపాలనుకుంది అనగానే, ఎవరు నువ్వే కదా హంతకురాలివి, నువ్వే కదా నా భర్తను చంపాలనుకుంది, ఇంకెవరు చంపాలనుకున్నారు అంటే, చూడండి ఎవరు చంపాలనుకున్నారో చూడండి అని చెప్పేసి చూపిస్తుంది.
ఒక్కసారిగా ఆ వీడియో చూసి షాక్ అయిపోతుంది సుమిత్ర. జ్యోత్స్న దశరథ్ని చంపడానికి దిండు ముఖం వరకు తీసుకెళ్లడం, అప్పుడే శౌర్య పిలవడం, ఇదంతా కూడా రికార్డ్ అవ్వడంతో షాక్ అయిపోతుంది. ఏంటి జ్యోత్స్న ఇది అంటే, అది నాన్నకి దిండు సరిచేస్తున్నానమ్మా అంటుంది. నోర్మి, అబద్ధాలు ఆడకు, అక్కడ క్లియర్గా తెలుస్తోంది కదా, ఆయన ముఖం మీదకి నువ్వు క్లియర్గా పిల్లోని తీసుకెళ్ళి అదిం పెట్టావు, ఇంకేంటి అని చెప్పని అంటూ ఉంటే దశరథ్ జ్యోత్స్న వంక అలాగే చూస్తూ ఉంటాడు, ఏమీ మాట్లాడాడు. ఇక ఇదైపోయిన తర్వాత మీకు మరొక వీడియో చూపించాలమ్మా అని చెప్పని ఇక శౌర్య ఫోన్లో రికార్డ్ అయిన వీడియోని చూపిస్తుంది. అదేంటంటే జ్యోత్స్న పారిజాతం ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. దశరథ్ ఉన్నంతకాలం ఈ ఇంట్లో మన ఆటలు సాగం, ఎందుకంటే దశరథ్ దీపకి మాత్రమే సపోర్ట్ చేస్తాడు తప్ప మనకి సపోర్ట్ చేయడు, కన్న కూతురువని నీకు కూడా సపోర్ట్ చేయడు. అందుకే దశరథ్ని ఈ లోకంలో లేకుండా చేస్తే పర్ఫెక్ట్ అనిపిస్తోంది అని చెప్పి పారిజాతం జ్యోత్స్నతో అన్న మాటలు అక్కడ క్లియర్గా రికార్డ్ అవుతాయి. ఇక ఆ మాటలకు జ్యోత్స్న చేసిన దానికి సింక్ అవడంతో శివనారాయణ చాలా కోపంగా పారిజాతాన్ని ఇంట్లోంచి బయటకి పొమ్మని చెప్పి చాలా కోపంగా చెప్తాడు. దాంతో ఇక పారిజాతం అయితే ఏంటండి ఇది, నేనేం చేశానండి అంటూ ఉంటే, చూడు ఈ వీడియో చూస్తే నువ్వేం చేశావో నీ కథ ఏంటో అర్థమవుతుంది, చూడు చూడు పారిజాతం అని చెప్పి చూపిస్తాడు. ఒక్కసారిగా పారిజాతం షాక్ అయిపోతుంది. పిల్ల మనసుని చెడగొట్టి పిల్ల ఆలోచనలను పాడు చేస్తున్నావు, పో బయటికి అని చెప్పి ఇక శివనారాయణ అయితే పారిజాతాన్ని బయటకు గెంటేస్తాడు. ఈ విధంగా మొత్తానికి శౌర్య వ్లాగ్స్ కోసం చేసిన వీడియో ద్వారా మొత్తం అన్నీ బయటపడటంతో సుమిత్ర జ్యోత్స్న గురించి నిజం తెలుసుకోవడంతో పాటు పారిజాతం యొక్క ప్లాన్స్ గురించి కూడా అర్థం చేసుకుంటుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.